అంతేకాదు మనం చూసినట్లయితే నాలుగో పాయింట్గా మనం ఒకసారి చూసినట్లయితే ఆయన తన జీవితంలో చూపించినటువంటి మాదిరితనాన్ని మనం ఒకసారి ప్రేమ క్షమాపణ చూపించాడు మనం ఒకసారి చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త లోక రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాల వరకు మనం చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాల వరకు మనం చూసినట్లయితే చాలా మన లేఖనంలో చదవడానికి మన సమయం లేదు. కానీ ఇక్కడ లోక రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 36 నుండి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక పాపమును క్షమించాడండి. అంటే పాపం చేసినటువంటి వారు మనం ఎలా చూస్తామంటే అసహించుకుంటామండి. కానీ యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అతని దగ్గరకు వచ్చినప్పుడు తన పాపాలు క్షమించాడండి యేసుప్రభు. అంటే ఎంత ప్రేమ చూపించాడండి పాపాత్ముల పట్ల, ఆయన ఎంత క్షమాపణ చూపించాడండి. మనము ఎవరైనా అటువంటి వ్యక్తులు మన దగ్గరకు వస్తే వాళ్ళ పాపాలను మనం ఎత్తి చూపిస్తామండి. నువ్వు అటువంటి వాడు, ఇటువంటి వాడు, అటువంటి వాడు మనం అదే చెప్తూ ఉంటాం. అంటే అంతకుముందు బాప్తిసం పొందలేనప్పుడు పొందకముందు చేసినటువంటి పాపాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారండి. నేను చాలా మంది సేవకులను చూశాను. ఒకటి గురించి తప్పుడుగా చెప్పేటువంటి వారు బాప్తిసం పొందక మునుపు ఒకవేళ ఏదైనా పాపాలు చేసి ఉండొచ్చు. ఆ బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో ప్రవేశించిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కూడా గతంలో చేసినటువంటి పాపాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. గతంలో చేసినటువంటి పాపాలు యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడ్డామండి. కడగబడిన తర్వాత నువ్వు నీతిమంతుడు అండి. యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత రక్షింపబడినటువంటి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే బాప్తిసం పొందక ముందు చేసినటువంటి పాపాలను ఒక్కోసారి సంఘంలో ఎత్తుతూ ఉంటారండి. కానీ యేసుప్రభు వారు ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అండి. వాళ్ళ పాపాలు క్షమించగలిగినటువంటి వ్యక్తి అండి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క పాపంలో ఆయన క్షమించాడండి, ఆమెను ప్రేమించాడండి. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు తినుచును తాగుచు వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపాని సుంకరులను పాపులకు స్నేహితుడని వారసుడనిస్తున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుదురు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడండి, ఇక్కడ తన్ని విమర్శించారండి. విమర్శించినటువంటి వారిని కూడా క్షమించాడండి. యేసుప్రభు గురించి ఏమన్నారు, ఈయన తిండిపోతూ ఈ త్రాగుబోతురా సుంకరులతో పాపులతో స్నేహం చేసేటువంటి వాడు అని ఆయన ఏం చేశారండి, విమర్శించారు. విమర్శించినటువంటి వారిని కూడా దేవుడు ప్రేమించాడు, దేవుడు క్షమించాడు. మన ఇష్టంలో ఎవరైనా పాపం చేశారనుకో, ఎవరైనా మన ఇష్టంలో తప్పుడుగా మాట్లాడారనుకో, మనం ఎవరైనా ప్రేమించగా నేను బ్రతికే వరకు ఆ బ్రదర్తో నేను మాట్లాడినండి, ఆ బ్రదర్ మొక్కలు నేను చూడండి, ఇటువంటి శపథాలు చేస్తూ ఉంటారండి. కానీ యేసుప్రభు ఏం చేశాడండి, తను విమర్శించినటువంటి వారిని కూడా ప్రేమించాడండి. వారు చేసినటువంటి పాపల్ని క్షమించాడండి. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 48వ వచనం అండి. ఇది అయిపోతుంది చూడు, 8వ అధ్యాయం లైన్లో పెట్టించు. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. ఈ చల్లొచ్చు జూమ్ అయిపోయింది. 48వ వచనం.
అందుకు యూదులు, నీవు సమరయుడువు, దయ్యము పట్టిన వాడువు అని మేము చెప్పుట సరైన కదా ఆయనతో చెప్పగా, అంటే విమర్శించారండి. అలా అన్నటువంటి వారిని కూడా ఏం చేశాడండి? క్షమించాడండి. అలా అన్నటువంటి వారిని కూడా ప్రేమించగలిగాడండి. అంతేకాదు మనం చూసినట్లయితే మార్కు రాసినటువంటి సువార్త 15 అధ్యాయము, మార్కు రాసినటువంటి సువార్త 15 అధ్యాయము 16 నుండి 20 వచ్చిన వరకు చూసినట్లయితే, మార్కు రాసినటువంటి సువార్త 15 అధ్యాయము 16 నుండి మనం చూసినట్లయితే, 16 నుండి మనం ఒకసారి చూసినట్లయితే, అంతట సైనికులు ఆయనను ప్రేతోరియుమును అధికార మందిరంలోకి తీసుకుని పోయి సైనికులందరూ సమకూర్చిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళను ఆయన నమస్కారం చేసిరి. వారు ఆయన అపహసించిరి. తరువాత ఆయన మీద నున్న ఓదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలను తొడిగించి ఆయన సిలువ ఏటుకు తీసుకుని పోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే ఏమంటున్నాడండి? ఇక్కడ ఆయన చంపుతున్నటువంటి వారిని కూడా, ఆయన ఎగతాళి చేసినటువంటి వారిని కూడా ఏం చేశాడండి? క్షమించాడండి, ప్రేమించాడండి. అంటే ఎగతాళి చేసినటువంటి వారిని కూడా ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడండి. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త 23 అధ్యాయము 34 వచ్చినమండి. లోక రాసినటువంటి సువార్త 23 అధ్యాయము 43 వచ్చినమండి, 34 వచ్చినమండి. సారీ, 23 అధ్యాయము రాసినటువంటి సువార్త 23 అధ్యాయము 34 వచ్చినమండి. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చంపుతున్నటువంటి వారిని కూడా క్షమించాడు. ఎవరైనా మనం ఎవరమైనా కొడుతున్నటువంటి వారిని, చంపుతున్నటువంటి వారిని మనం క్షమిస్తామా? మనం ఎక్కడి దాకా వెళ్ళిపోతాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. అంటే ఆయన ఊరి తీయాలంటాం, ఆయన చిత్రహింసలు పెట్టాలంటాం, మళ్ళీ బయటికి రాకూడదు అంటామండి. అయితే యేసుప్రభువు వారు అలాగనలేదు. అంటే మనం ఇక్కడ ప్రేమ క్షమాపణలు చూపించాడండి మనకి. యేసుప్రభువు పాపాత్మరాల విషయంలో పాపాలు క్షమించాడు, తనని విమర్శించినటువంటి వారిని క్షమించాడు, ఎగతాళి చేసినటువంటి వారిని, ఆయన చంపుతున్నటువంటి వారిని క్షమించాడు. అంటే యేసుప్రభువు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే శోధనలు జయించాడండి, తన జీవితంలో కనికరం చూపించాడండి, తన జీవితంలో వినయం విధేయత చూపించాడు, తన జీవితంలో ప్రేమ క్షమాపణలు చూపించాడు. అయితే ఇక్కడ మరి మనము ఎవరిని మాదిరిగా తీసుకోవలసి ఉన్నదండి? భూమి మీద ఎవరిని మనుషుల్ని మాదిరిగా తీసుకోవలసి ఉన్నదా? నేను పలానాయన్ని మాదిరిగా తీసుకున్నానండి, పలానాయన ఎలా నడుచుకుంటున్నాడో అలా నడుచుకుంటానండి అంటున్నారు. మనుషుల్ని మాదిరిగా పెట్టుకొని వద్దండి. మరి బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలన్నారండి? ఎవరిని క్రీస్తుని మాత్రమే మాదిరిగా పెట్టుకోవలసి ఉన్నది. యేసుప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయాలండి. యేసుప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. యేసుప్రభు యొక్క జీవితంలో ఏ మాదిరి అయితే చూపించాడో ఆ మాదిరి మనం అనుసరించి నడవలసి ఉన్నది. ఇప్పుడు మనుషులు చూపించేటి మాదిరి చూస్తున్నామండి, అదంతా అబద్ధమండి. 40 దినాలు అంటున్నారండి. యేసుప్రభులో 40 దినాలు ఉపవాసం అండి. ఓ పూట ఉండి ఓ పూట తినేస్తున్నారండి, ఓ పూట ఉండి ఓ పూట తినే. కానీ ఏమంటున్నారండి? యేసుప్రభులో 40 దినాలు ఉపవాస ప్రార్థన అండి. ఎవరు ఉంటున్నారండి? మాదిరి కాదండి అది. యేసుప్రభు ఉండడానికి కారణం ఉన్నది. కానీ మనం ఉపవాసం ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఇంట్లో చేసుకోమన్నాడు. ముఖం కడుక్కుని, తలంటుకుని,
రాశమంది ఉన్న తండ్రి ఇంట్లోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు రాశమంది ఉన్న తండ్రి చూస్తా. క్రీసాంగళ్ళు ఉపవాసాలు చేయరండి. క్రీసాంగళ్ళు ఉపవాసం చేయరండి. క్రీసాంగళ్ళు ఎక్కడ చేయరంటే బహిరంగంగా చేయరండి. ఆయన యేసుప్రభు చెప్పినట్టు మాటలను జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తారని. మనం యేసుక్రీస్తు యొక్క మాదిరిని తీసుకునవలసి ఉన్నది. లోకంలో ఉన్నటువంటి వారిని మాదిరిగా తీసుకుని మన జీవితాలు కొనసాగించకూడదు. ఇదేనానే చక్కని అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క జీవితాన్ని గురించి, యేసుప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగాను లేఖనం ద్వారా. ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసాం. యేసుప్రభుని మాదిరిగా పెట్టుకుని మన జీవితాలు కొనసాగించాలని నన్ను నేను హెచ్చరించుకునొచ్చు, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తాను. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. వందనాలు బ్రదరు. వందనాలండి. మనకి అమూల్యమైన సందేశం యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం తీసుకోవాల్సిన గూఢార్థాలను మనం తెలియపరిచారండి. యేసు ప్రభు వారు ఎలాగైతే తండ్రి చేత పంపబడి భూమి మీద మానవులైన మనకి మాదిరిగా ఆయన నిలవగలిగాడో, ఆయన జీవితంలో జీవించే విధానం మన జీవితానికి ఎంతో మాదిరికరంగా ఉంటది. కాబట్టి ఆయన జీవితంలో శోధింపబడి ఆయన పడిపోలేదండి, శోధనల్ని జయించిన వాడిగా ఉన్నాడని, అదేవిధంగా ఇతరుల మీద కనికరపడ్డాడండి ఆయన. మనం కూడా కనికరం కలిగి ఉండాలని, మనం కూడా శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పడిపోకుండా దేవుడి మీద, దేవుని వాక్యం మీద నిలబడి దాన్ని గట్టిగా పట్టుకుని యేసుక్రీస్తు ఎలాగైతే నిలబడ్డాడు అలాగ మనం ముందుకు వెళ్ళాలని. అదేవిధంగా శ్రమలు వచ్చినప్పుడు ఆయన తొలగిపోలేదు కానీ, దేవుని దూషించలేదు కానీ శ్రమల్లో విధేయత చూపించాడండి. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తొలగిపోకుండా, దేవుని దూషించకుండా శ్రమలో విధేయత నేర్చుకుంటూ, ఆ బలహీనతల్లో బలం పొందుకుంటూ యేసుక్రీస్తు లాగా మనం ముందుకు వెళ్ళాలన్నది యేసుక్రీస్తు వారు నేర్పించిన విధానం అండి. ఇక యేసుక్రీస్తు వారు ప్రేమించారు, క్షమించారు. ఆయనలో ప్రేమ భావం ఉందండి, క్షమాపణ భావం ఉందండి. ఆ ప్రేమ, క్షమాపణ భావం మనలో ఉండాలండి. మన పైన తప్పు చేసిన వారు కానీ, మనకు విరోధంగా ఏమైనా కార్యాలు చేసిన వారు కానీ మనం ప్రేమించి బద్దులమే ఉన్నాం మనం. అది యేసుక్రీస్తు వారు నేర్పించిన బాట అండి. ఆ బాటలో మనం నడవలసిన అవసరం ప్రతి క్రైస్తవుడికి ఉందన్నమాట. క్రీస్తుని వెంబడించే ప్రతి క్రైస్తవుడికి ఉండే లక్షణాలు అండి. అది కేవలం చెప్పడం కాదు కానీ ఆయన జీవితం చేసి చూపించారు. కాబట్టి అలా మనం నడవాలని మనకు చక్కని సందేశం చెప్పిన సహోదరులు గిరిబాబు గారికి నిండా వందాలండి. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యన సహోదరులు ధర్మసభ కార్యక్రమం ప్రాంతంతో ముగించాలని ప్రాంతం పెట్టుకుంటున్నాను. వందాలండి శ్యాంబాబు గారు, వందాలండి. అందరికీ వందాలండి. క్షమించండి, లేట్ అయింది అంటే 9:10 అయిపోయింది, ఏమనుకోవద్దు. వందాలు బ్రదర్, వందాలండి. అందరికి మరొక విజ్ఞప్తి అండి, మా నాన్నగారికి అనారోగ్యం ఉన్నారండి. ఆయన కొంచెం బాగాలేదు. మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జాన్ గారు అని ఆయన పేరు, మన మధ్యలో ఉన్నారు. ఆయన కోసం మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలు మీ అందరు జ్ఞాపకం చేసుకోండి. వందనాలు వందనాలు గిరిబాబు గారు వందనాలండి. మంచి రకం చెప్పారు. వందనాలు బ్రదర్, వందనాలు. సూర్య తేజ్ గారికి, గిరిబాబు గారికి వందనాలు. ఏసరత్నం బ్రదర్, వందనాలు బ్రదర్. ఎలా ఉన్నారా? బాగున్నారా? బాగున్నాం బ్రదర్, బాగున్నాం బ్రదర్. వందనాలండి ధర్మసభ గారు. వందనాలయ్యా. వందనాలండి. వందనాలు బ్రదర్. వందనాలయ్యా. వందనాలండి. వందనాలయ్యా. వందనాలండి. దేవుడి దగ్గర వందనాలయ్యా. శ్యాంబాబు గారు వందనాలండి. లక్ష్మీ ఆంటీ గారు వందనాలండి. వందనాలు తేజ గారు, వందనాలండి. వందనాలు బ్రదర్, వందనాలు. జూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలండి. చంద్రశేఖర్ గారికి, తేజ గారికి, జూమ్ ఫ్యామిలీకి వందనాలయ్యా. వందనాలండి ధర్మసభ గారు, వందనాలండి. ధర్మసభ గారు వందనాలు. అయ్యా వందనాలయ్యా, వందనాలు. వందనాలండి. దేవి చెల్లెమ్మ వందనాలమ్మా. దేవి వందనాలు సిస్టర్, వందనాలండి. వందనాలు. అరుణాచలం వందనాలమ్మా. వందనాలు. స్వప్న సిస్టర్ వందనాలండి. స్వప్న సిస్టర్ వందనాలు బ్రదర్. వందనాలు.
అరుణ కుమారి గారు వందాలండి. అందరికీ వందాలు. కాంచక్క వందాలు, అనుష వందాలు, వందనాలు బాబు. ఏమిటి గారు వందాలండి. అందరికీ వందాలండి ప్రభు పేరట. ముఖ్యంగా మా నాన్నగారు యొక్క ఆరోగ్యం కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ధర్మసభ గారి సతీమణి నిర్మల కుమార్ గారి కోసం కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ బాయ్ అండి. గుడ్ నైట్ అండి అందరికీ. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. అవును.